నువ్వు ఇందాక ఎగస్ట్రా చేస్తున్నావు, ఇందాక కూడా నన్ను గుద్దేసి వెళ్ళిపోయారు కదా మీరు. నేను ఎప్పుడు గుద్దా? ఎప్పుడు గుద్దాడు అక్క? మేము ఇద్దరం కలిసి వస్తున్నాం. ఇందాక నువ్వు గుద్దలేదు. నేను ఎప్పుడు గుద్దా అక్క? అబద్ధాలు ఆడమాకు. నిజంగానే అబద్ధాలు ఆడుతున్నావు. మీరు సైకిల్ వేసుకొని హెల్మెట్ ఏది మీకు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సైకిల్ పక్కనట్టు ఎందుకు ఎట్టాలి? మీ తమ్ముడు నన్ను ఎందుకు గుద్దాడో అడుగు. అరే ఎందుకు గుద్దా చెప్పరా. నేను గుద్దలేదు, అడ్డొచ్చింది నువ్వే. అవునక్క, అడ్డొచ్చి నేను ఇక్కడ సైకిల్ తొక్కుంటే నువ్వే కదా అడ్డొచ్చా. అంటే అడ్డొచ్చిన వాళ్ళందరినీ గుద్దుకొని పోతారా? నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నువ్వే గుద్దా మమ్మల్ని. అడ్డొచ్చారా అని గుద్దేసుకోండి. మాకేం అడ్డు రాదు. మీరు ముందు హెల్మెట్ ఏది? మీరు ముగ్గురికి ఇక్కడ తెలంగాణలో అందరూ హెల్మెట్ పెట్టుకున్నారు, మీరు ఎందుకు పెట్టుకోలేదు? మెంటల్ వచ్చింది అక్క. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, నోరు పడిపోయిందా? సైకిల్ అసలు హెల్మెట్ ఎట్టుకోరా? అందరూ పెట్టుకుంటున్నారు. మనం ఎందుకు ఎట్టుకోలేదు? నడుచుకెళ్తున్నావు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. నడిచే వాళ్ళకి కూడా హెల్మెట్ ఉండాలి. ఎక్కడ మరి ఇక్కడ కుర్రపాడు. నువ్వు ఎందుకు గుద్దా నన్ను? మీ అక్క వచ్చి గుద్దారు. నేనా? అవును. నేను గుద్దానా? నేను అసలు ఇక్కడ రాంగ్ రూట్ లో వచ్చి గుద్దావు. రాంగ్ రూట్ లో వచ్చానా? నువ్వే అబద్ధాలు ఆడుతున్నారా మీరు? అదేంటక్క? అసలు మీరేనా అబద్ధాలు ఆడుతున్నారు? ఆడపిల్లలేనా మీరు? కనిపించట్లేదా? పోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. కనిపిస్తుంది. మరి ఇలాగా నన్ను ఎవరిని ఎంతమందిని గుద్దేశారండి? ఇలాగా 100 మందిని గుద్దామాక. ఏం మాట్లాడుతున్నాక జరుగాక. సైకిల్ కావాలి, నేను కాకినాడ వెళ్ళాలి. ఏంటంటున్నా? ఆటో మీద వెళ్ళు, కార్ మీద వెళ్ళు, నా సైకిల్ మీద వెళ్ళకు. సైకిల్ గుద్దినందుకు మీకు పనిష్మెంట్ సైకిల్ తీసుకుంటా. అదేంటక్క? తీసుకో, ఒక 10,000 20,000 ఇచ్చి. 10,000 20,000 నేను ఎందుకు ఇస్తాను? మీరు నన్ను గుద్దేశారు కదా, దాని ఖర్చులు కాల్ చూడు, ఇక్కడ ప్యాచీ పడింది. ఇలాంటి ఎమోషన్స్ మీ టైర్ ప్యాచ్ ఎక్కడ పడింది? డొక్కులో సైకిల్ వేసుకొని సైకిల్ అనవసరంగా రెచ్చగొట్టద్దండి. రెచ్చిపోతే మాత్రం మీరు ఎవరు నన్ను కంట్రోల్ చేయలేరు. ఏ సైకిల్ కైనా పేరు పెట్టావా? సైకిల్ కాదు, సారీ ఏంటి అని చెప్తాను. పోనీ ముందు నాకు సైకిల్ ఇచ్చేసి ఇవ్వండి. ఈ సైకిల్ ఇస్తారా, ఈ సైకిల్ ఇస్తారా డిసైడ్ చేసుకోండి. ఏ సైకిల్ నువ్వే ఇలా వస్తుంటే మీకెందుకు నేను డబ్బులు ఇస్తా? నువ్వే అడ్డొచ్చావు మాకు. నువ్వే అడ్డొచ్చావు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు అంటే నేను ఒక్కదానే ఉన్నాను, మీరు ముగ్గురు ఉన్నారని మొత్తం రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా? కన్ఫ్యూజన్ లో అందరినీ కూడేస్తాను. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. స్కూల్ సెలవులు ఇచ్చేసారు, ఏం చేయాలో తెలియక రోడ్ల మీద సైకిల్ దొక్కుని వచ్చిన అందరినీ కనిపించి గుద్దుకుంటా పోతున్నారా? మళ్ళీ నేమో దబాయిస్తున్నారా? నువ్వే గుద్దా అక్క మమ్మల్ని. డబ్బులు ఇచ్చేవు. ఎందుకక్క గొడవ? డబ్బులు ఇచ్చి వెళ్ళక్క. నేను అడ్డురావడం ఏంది? ఇందా నుంచి ఇక్కడ 2-3 రౌండ్లు వేసుకుంటూ తిరుగుతున్నారు. ఎండలో పడుకోవడం తెలియదు, ఆ కాకులా తిరుగుతున్నారు. అక్క మేము అక్కడి నుంచి తిరుగుతున్నాం. అక్కడి నుంచి వస్తే నువ్వే వచ్చి గుద్దా అంటే మేము ఎక్కడ గుద్దాము. సరే సైకిల్ నేను కాకినాడ పోదా? కాకినాడ పోదా? సైకిల్ ఇవ్వరా? తమ్ముడు సైకిల్. అయ్యో బాబాయ్, ఇలా ఉన్నారట్రా మీరు. మా కాకినాడలో అయితే అసలు పిల్లలు ఎంత మంచోళ్ళో తెలుసా? కాకినాడ వెళ్ళిపోతే చేశావు నేరం
నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. నన్ను రెచ్చగొక్కు, నన్ను రెచ్చగొక్కు. ఏంటి మా మేనేజ్మెంట్ సైకిల్ తప్పుంటే నువ్వే కదా అడ్డొచ్చావు, మళ్ళీ గుద్దుతున్నావు అంటున్నావు. మీరు గుద్దలేదు నన్ను? గుద్దలేదు. నువ్వే వచ్చి గుద్దించుకున్నావు, నువ్వే వచ్చి గుద్దించుకున్నావు. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను గుద్దించుకున్నాను. అడ్డొచ్చా అని. అరే మీరే కదరా నన్ను గుద్దుతుంటే నేను పక్కకు పోయా. పక్కపోతే పక్కకి వెళ్ళాలి, పక్కపోతే పక్కకి వెళ్ళాలి. మరి అమ్మ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారా నాయన. ఏలోరక్క పెద్దదాని అయ్యో చిన్న పిల్లలకి అబద్ధం చెప్పొద్దని చెప్పాలి కానీ నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అవునా? సరేరా బాబు, మీకు ఏం కావాలి ఇప్పుడు? 300. ఒరే నేను డబ్బులు తేలేదురా, ఫోన్ పే చేస్తాను రా. రేపు వచ్చి తీసుకో. అరే ఫోన్ డబ్బులు లేవురా ప్లీజ్ రా. నాకు ఛార్జీలు కాకినాడ వెళ్ళడానికి ఛార్జీలు లేక నీ సైకిల్ అడుగుతా. రేపు వచ్చి డబ్బులు ఇచ్చేసి ఫోన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నీకు పని మీద వచ్చాను కదా, పని చేసుకొని డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళి. అరే అప్పటి వరకు నేను అడుక్కొని తిన్నా. ఏదో చేసుకో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నువ్వే వచ్చి గుద్దావా? నేను అక్క మాట్లాపి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోక అందంగా. మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. 100 రూపాయలు వెళ్ళిపో అక్క. ఈ వల్ల వచ్చిందిరా ఫోన్ అడిగిరా. తీసుకెళ్తానన్నాడు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. అయితే ఇంకా ఫోన్ చేసుకో. ఇప్పుడు నెంబర్ చెప్పు, ఫోన్ చేసుకో. నేను ఎక్కడున్నానంటే ఏం చెప్తారు? ఈ అడ్రస్ చెప్పు. ఇక్కడ వస్తాడు తీసుకెళ్తాడు అంతే. You have very good son. God so speak crazy. ఫోన్ చేస్తే మాకు తెలియదు కదా. మా స్వీట్ హార్ట్ అని ఉంటుంది. ఫోన్ చేస్తే ఫోన్ మిస్ అయిపోయింది అందుకే నేను తీసుకున్నానని చెప్తాను లేదు. రైమ్స్ చెప్పాల్సిన ఏది సార్? దీనమ్మ సీరియల్స్ ఎఫెక్ట్ అనుకుంటా. ఆటోగ్రాఫ్ అయినా రాసి ఉన్న చెక్. సరే నాకు ముందు డబ్బులు ఇచ్చేది, లేకపోతే ఫోన్ కావాలి. నాదే అక్కడ ఉండండి, నేను తెచ్చిస్తాను. కార్ బాగా కూడా వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. పగలు కూడా ఇస్తాను. అంటే నీకు కాదనమాట, అలా అన్నా అంటే నీకు కాదనమాట కారు. కాదురా బాబు, నా కారు కాదురా బాబు. మీకు దండాలు అంటే నేను వీడియో చేద్దాంటారు మీతో. హాయ్ చెప్పారు. అంటే మీకు నేను తెలుసు కదా, అంటే మీరు నాతో రివర్స్ ప్రాంక్ చేశారు కదా, చూస్తారా మీరు వీడియోలు? నాకు అర్థమైపోయింది మీరు ఎప్పుడు రివర్స్ లో వచ్చారో నాకు అప్పుడే అర్థమైంది. చూస్తారా నా వీడియోస్? మరి నువ్వు గుర్తుపట్టలేదా నన్ను? గుర్తుపెట్టినాను కదా రివర్స్ చేసాం. అయితే మొత్తానికి ఫసక్ చేశారు ముగ్గురుని.